ఈ రోజు నిన్ను అందరూ తృణీకరించారేమో, ఈ రోజు నీ దగ్గరికి ఎవరు వస్తలేరేమో, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరు నీ దగ్గరకు వచ్చారేమో. ఈరోజు అప్పుల పాలైపోయావు. ఎవరు నిన్ను ప్రేమిస్తలేరు, నీ సొంత వాళ్ళు నిన్ను ప్రేమిస్తలేరు, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తలేరు, నీ స్నేహితులు నిన్ను ప్రేమిస్తలేరు, ఎవ్వరు నిన్ను ప్రేమిస్తలేరు. ఎందుకు? నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరు వచ్చారు. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు, అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆరోగ్యము, బలము, శక్తి, ఒక మంచి పేరు ఉన్నప్పుడు అందరు నీ దగ్గరకు వచ్చారు. ఈరోజు నీ ఆరోగ్యం లేదు, బలం లేదు, శక్తి లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు కాబట్టి ఈరోజు అందరు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈరోజు మీరు యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నమ్మదగిన దేవుడు అండి. మిమ్మల్ని మీరు ఎంతైతే కోల్పోయి ఉన్నారో రెండంతల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. యోసెఫ్ జీవితంలో కూడా అంతే అండి. సొంత అన్నదమ్ములు ఆయన నమ్మేశారు, సొంత అన్నదమ్ములు తృణీకరించారు, సొంత అన్నదమ్ములు చంపుదామని చూశారు. కానీ ఒకరోజు యోసెఫ్ని దేవుడు ఎలాగ వాడుకున్నాడు? సొంత అన్నదమ్ములు ఆహారం కోసం యోసెఫ్ దగ్గరకు వచ్చి అడుక్కునేలాగా చేశాడు దేవుడు. ఈరోజు నీ పరిస్థితి కూడా, ఈరోజు నీ దగ్గర ఏం లేదు.